ఒక్కొక్క భర్త కుటుంబానికి సరిపోయేంత కూడా సంపాదించలేని పాపం స్థితిలో ఉంటాడు. ఒక్కొక్క భర్త బాగా సంపాదించినా విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తూ కుటుంబాన్ని నడపలేనటువంటి స్థితిని తనకి తాను చేతులారా తెచ్చుకుంటాడు. అటువంటి సందర్భంలో ఫలాని వాడైతే చాలా బాగుంటుంది, ఇతనైతే ఇంత సంపాదిస్తుంటాడు అని అలాంటి దృష్టిగాని వస్తే మొత్తం భారతీయ సంప్రదాయం, విధానం, సంస్కారం అంతా ధ్వంసం అయిపోతుంది. అలా కాకుండా నేను స్వయంగా నా భర్తే కావాలని ఆవిడనుకుంది, నా భార్యే నాకు కావాలని ఆయన అనుకున్నాడు. అటువంటి భార్యాభర్తృ అన్యోన్య సంబంధ విధానం కావాలి అంటే శ్రీమద్ రామాయణాన్ని చదవాలి. కాబట్టి ఏ ఘట్టం నీకు నచ్చితే అది చదువుకో. మనం ఉదాహరణకు ఒక ఘట్టం చెప్పాను తప్ప ఏ ఘట్టం నీకు నచ్చితే అది చదువుకో. అప్పుడు కుటుంబపు సంస్కార సంప్రదాయ విధానం చక్కగా పాటింపబడుతుంది. 10 మంది కూడా మనని శ్లాఘించేటటువంటి తీరు కూడా ఉంటుంది. అంచేత ఏ ఘట్టం చదవాలంటే నీకు ఏది నచ్చితే అది చదువుకో. నచ్చినటువంటి ఘట్టాన్ని 10 మందికి అవకాశం ఉంటే తెలియచేసుకే మరింత మంచిది.